హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనం గుత్తొంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వీటికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేయించి చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వంకాయలకి చేసి చూపిస్తున్నాను. మనం పోపు ఆడుకునేటప్పుడే కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఇలాగా వంకాయలు 4 పక్షాలుగా కోసుకొని పుచ్చులు అవి ఉన్నాయో లేదో చూసుకోవాలి. చూసుకొని అన్నీ కోసి పక్కన పెట్టుకొని సాల్టు, పసుపు కలిపి నీటిలో వేసుకోవాలి వంకాయలు, లేదంటే కండ్రికిపోతాయి, నల్లగా అయిపోయి కూర చేదొచ్చేస్తుందండి. అందుకని సాల్ట్ కలిపిన నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయల్లో ఈ మనం తయారు చేసుకున్న పేస్టు స్టఫ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. సింగిల్ పార్ట్ రెసిపీ అంటారు కదా, అటువంటిదండి ఇది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది. అన్ని వంకాయలని ఇలాగే స్టఫ్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ అందులో వేసుకొని చింతపండు రసం పోసుకొని చూడండి, మిగిలిన పేస్ట్ కూడా నేను అందులోనే వేసేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. అంతే. ఎంతో సింపుల్గా ఉండే గుత్తొంకాయ కూర రెడీ అయిపోయింది మనకి. ఇదిగో చూడండి, పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ గుత్తొంకాయ కూర. మరో వీడియోతో కలుద్దామండి. బాయ్.